విధి లేదా గమ్యం అంటే మనం ఎక్కడికో లేదా దేనివైపో వెళుతూ ఉన్నామన్నమాట. గమ్యం స్థిరమైనది, నిశ్చయమైనది. అయితే జీవితంలో మనకు వ్యక్తిగత లక్ష్యాలను ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందా? అయితే మన విధిని లేదా గమ్యాన్ని మనమే రూపొందించుకుంటామని మనం నమ్మితే అప్పుడు మనం ఒక లక్ష్యంతో ఒక దిశను ఏర్పరచుకుంటాము. జీవితంలో మనం కోరుకునేది ఏది? అన్ని వర్గాల వారు, అన్ని సంస్కృతుల వారు సర్వసాధారణంగా ఇచ్చే సమాధానాలు ఆనందం, సంతృప్తి, ప్రేమ అని. అష్టావక్ర గీత, బైబిల్ వంటి కొన్ని గొప్ప గ్రంథాలలో కూడా ప్రాచీన యోగులు ఏమని చెప్పారు? అష్టావక్రుడు జనక మహారాజుకు క్షమత్వాన్ని, నిరాడంబరత్వాన్ని, జాలి, దయ, సంతృప్తి, సత్యసంధతను అలవర్చుకోమని చెప్పాడు. దానివల్ల ఆనందము, ప్రేమ మూలతత్వంలా వ్యక్తం కాగలవు. బైబిల్లో యేసుక్రీస్తు బోధనలు కూడా అదే సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నాయి. ఆనందాన్ని, సంతృప్తిని, ప్రేమను కలిగించేది ఏది? మీకు ఈ క్షణంలో బహుశా అది ఒక అద్భుతమైన సంబంధమో, లేదా ఒక గొప్ప ఉద్యోగమో, జీవితంలో స్థిరపడిన పిల్లలు, లేదా సౌకర్యవంతమైన జీవనశైలి కావచ్చు. కానీ చివరకు మీకు అన్నీ ఉన్నప్పటికీ శాంతి, ప్రశాంతత లేకుంటే మీరు ఎన్నడూ ఆనందంగా ఉండలేరు. మనం ఈ పుస్తకంలో చెప్పినట్లుగా ఈ విషయంలో మరింత లోతుగా వెళితే ఆనందం బాహ్య విషయాల మీద కానీ, వ్యక్తుల మీద కానీ ఆధారపడి ఉండదనే నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారు. మన చదువుల్లో విజయాలు, కుటుంబ జీవనంలో ఆనందం, చక్కటి బ్యాంకు బ్యాలెన్స్, మంచి స్నేహితులు, సంతోషం, సిరి సంపదలు మొదలైనవి మనకు తాత్కాలిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఇవి మన దైనందిన జీవితంలో చాలా ముఖ్యం. కానీ అవి శాశ్వతమైన ఆనందాన్ని అందించలేవు. ఎందుకని? అవన్నీ అశాశ్వతమైనవి. అవి పోయినప్పుడు ఆనందం కూడా అంతర్ధానమవుతుంది. మీరు ఎంత ఆనందంగా ఉంటారు లేదా ఎంత విచారంగా ఉంటారు అనేది ఇతరులు నిర్ణయించేలా జీవించడం తెలివైన పని కాదు. అందుచేత మనం ఆనందం కోసం బాహ్యమైన వాటి మీద ఆధారపడటానికి, మరింత శాశ్వతమైన దాని మీద ఆధారపడడానికి మధ్య ఒక సమతుల్యతను సాధించవలసిన అవసరం మనకు ఉంది. శాశ్వతమైన ఆనందాన్ని అన్వేషించడానికి మనం మన లోతుల్లోనికి చూసుకోవలసిన అవసరం ఉంది. ఇదంతా అంతర్గత, బాహ్య జీవితాల మధ్య సమతుల్యతను సాధించడాన్ని గురించే. ఒక్క నిమిషం సేపు మనకు ఒక ప్రశాంతమైన, సమతుల్యమైన, ఆనందకరమైన మనస్సు ఉందని అనుకుందాం. ముఖ్యంగా క్షణం తీరిక ఉండని, ఒత్తిడితో కూడిన, అస్థిమితమైన ఈ ఆధునిక ప్రపంచంలో అదే ఒక గొప్ప విజయం. కానీ కేవలం ఆనందంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడమే మన లక్ష్యమా? కాదు. అది కేవలం మొదటి మెట్టు మాత్రమే. నిశ్చలమైన ఆ మనస్సుతో మనం ఏమి చేయాలో, దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ముఖ్యం. మన స్వీయ అభివృద్ధి కోసం చేసే పనిలో ప్రావీణ్యతను సాధించడానికి, అవకాశాలను విస్తరించుకోవడం కోసం మనం ఎక్కువగా శ్రమించవచ్చు. మానవులందరూ ఎల్లప్పుడూ అలాగే చేశారు. తమ లక్ష్యాలను సాధించేందుకు గాను వారు ఎన్నో పోరాటాలు చేసేందుకు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డారు. ఒలింపిక్స్ ఆటలలో స్వర్ణ పతకం సాధించినవాడు, ఒక వయలిన్ విద్వాంసుడు, నడక నేర్చుకునే ఒక చిన్న పిల్లవాడు, వీరందరికీ తెలుసు. జీవితంలో ఒక లక్ష్యము లేదా ప్రయోజనము ఉన్న ఎవరికైనా ఇది తెలుసు. మనం కోరుకున్న దానిని సాధించడం కోసం మనం శాయశక్తులా పోరాటం చేస్తాము. సంతృప్తి మాత్రమే చాలదు. మనం దేనినైతే కోరుకుంటామో దానిలో ప్రావీణ్యాన్ని సంపాదించి అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాము. జీవితం అంటేనే పరిణామక్రమం. ప్రతి జీవితము ఏదో ఒక విధమైన వికాసమే. అది జ్ఞానాన్ని, నైపుణ్యాలను, వైఖరులను అభివృద్ధి చేసుకోవడంలో కావచ్చు, పరిశోధనలు చేయడం, కొత్త వాటిని కనుగొనడం కూడా కావచ్చు. వైఫల్యాలతో
పోరాటాలతో నిండిన జీవితం కూడా మనకు ఎంతో బోధిస్తూ భవిష్యత్తులో పురోగతికి దారితీస్తుంది. మన వైఫల్యాల వల్ల మనకు కలిగే జ్ఞానాన్ని మనం ముందే నిర్ణయించలేము. అది ఆ తర్వాత మాత్రమే తెలుస్తుంది. ప్రావీణ్యతను సాధించి దాని హద్దులను చెరిపివేయడమే మానవ నైజం అని మాత్రమే మనకు తెలుసు. జీవితం యొక్క లక్ష్యం ఏమిటి వంటి ప్రశ్నలు అడగడంలోనే మనలో ఈ తపన ఉందని తెలియజేస్తుంది. హోమోసేపియన్. హోమోసేపియన్ లాటిన్ పదం అనే పదానికి వివేకవంతమైన మానవుడు అని అర్థం. మనిషి అన్న పదం కూడా మనస్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. మనసు అని అర్థం వచ్చే సంస్కృత భాషలోని మనస్ అనే పదం నుండే ఆంగ్ల పదమైన మ్యాన్ వచ్చింది. భౌతిక శరీరం కంటే చాలా ఎక్కువగా మనల్ని మనం మన మనస్సుతోనే గుర్తిస్తాం. ఏమైంది, నీ ముఖం భయంకరంగా ఉంది అని ఎవరైనా అంటే మీరు నొచ్చుకోవచ్చు. నీకు మతిస్థిమితం లేదు అని కానీ, లేదా నువ్వు పరమ మూర్ఖుడివి అని కానీ ఎవరైనా అంటే మీ మనస్సు మరింతగా బాధపడుతుంది. మన మానసిక స్థితిని ఎవరైనా అవమానిస్తే మన అహం మరింతగా గాయపడుతుంది. శారీరక రుగ్మతల కంటే మానసిక రుగ్మతలు ఉండడం ఎక్కువ అవమానకరంగా భావిస్తారు. స్కైజోఫ్రీనియా ఒక మనోవైకల్యంతో పోలిస్తే మధుమేహం ఉన్నా పర్వాలేదు అనుకుంటారు. కానీ ఆ రెండు తీవ్రమైన ఆరోగ్య సమస్యలే. స్కైజోఫ్రీనియా ఒక మానసిక వైకల్యం, మధుమేహము, డయాబెటీస్ రెండూ తీవ్రమైన ఆరోగ్య సమస్యలే అయినప్పటికీ మధుమేహాన్నే ఎక్కువ అంగీకరించగలుగుతారు. ప్రపంచంలో అనారోగ్యానికి మానసిక కంగుబాటు, డిప్రెషన్ ప్రధాన కారణం అని ఏప్రిల్ 2017లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించారు. ఆ సమయంలో 30 కోట్లకు పైగా ఈ మనోవ్యధతో బాధపడుతున్నారు. దీనిని బట్టి మనకేం తెలుస్తుంది? అధిక సంఖ్యలో ప్రజలు సంతోషంగా లేరని, జీవితంలో మరింత సానుకూల ఆనందకరమైన లక్ష్యాన్ని, ప్రయోజనాన్ని ఆశిస్తున్నారని తెలుస్తుంది. ఇంతగా మనోవ్యధకు దారి తీసే సంక్లిష్టతలను గురించి చెప్పుకోవలసిన అవసరం వచ్చిందంటే మానవజాతి చరిత్రలోని ఒక క్లిష్టమైన సమయం ఆసన్నమైంది అని అర్థం. మనం గనక మన పరిస్థితిని విశ్లేషిస్తే ఒకవైపు సిరి సంపదలు, సుఖ సంతోషాలు, సంతృప్తి, విజయాల పట్ల కోరికల వలన లాగబడుతుంటే మరోవైపు తేలికదనం, ఆనందం, ప్రేమ వంటివి మనల్ని ఉన్నతమైన లక్ష్యం వైపుకు లాగబడుతున్నాయని తెలుస్తుంది. నిజానికి ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం ఉండే ఈ సహజమైన కోరికే మనల్ని చాలా వరకు అలా ప్రవర్తించేటట్లు చేస్తుంది. ఉదాహరణకు, మనకు ప్రేమ ఎందుకు అంత ముఖ్యమైనది? ప్రేమలో ఉన్న వ్యక్తిలో ఒక ఉత్సాహం ఉంటుంది. ఒక పసిపాపకు చక్కటి పౌష్టిక ఆహారం ఎంత ముఖ్యమో తల్లి ప్రేమ కూడా అంతే ముఖ్యం. ఒక తాతకు మనవడికి మధ్య గల ప్రేమ అత్యంత సుందరమైనదిగా కనిపిస్తుంది. మనం జీవితంలో ప్రేమను, అంతర్గత ఆనందాన్ని, అర్థాలను, ప్రయోజనాన్ని అన్వేషిస్తూ ఉంటాం. ఈ అన్వేషణకు మన రోజువారీ ప్రవర్తనలే సాక్ష్యం. ఉదాహరణకు, మన ప్రాపంచిక ఉనికి నుంచి ఏదో విధంగా సవ్యంగా అయినా లేదా అపసవ్యంగా అయినా తప్పించుకోవాలని మనం ఎందుకు ప్రయత్నిస్తున్నాం? చిన్నపిల్లలు ప్రపంచాన్ని ఆశ్చర్యంగా ఎందుకు చూస్తారు? పెద్దలు పగటి కలలు కనడానికి ఎందుకు ఇష్టపడతారు? ఇవన్నీ కూడా మానవ జీవితాలలో భాగమైన విభిన్నమైన అస్తిత్వంతో, అంటే ఆధ్యాత్మిక పరిమాణంతో అంతర్గత సంబంధం కోసం చేసే అన్వేషణ యొక్క లక్షణాలే. ఈ జన్మ తర్వాత కూడా మన విధి యొక్క విస్తారమైన చిత్రంలో ఇది చాలా ముఖ్యమైనది. కానీ మన భవిష్యత్తు మీద మన ప్రభావం ఎంత మేరకు ఉంటుంది? అది అప్పటికే తయారు చేయబడి సిద్ధంగా ఉంటుందా? లేక జీవితంలో మనము ఒక దిశను సృష్టించుకోగలమా?